మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికి ప్రైజ్ ది లార్డ్. నేడు హెబ్రోని క్యాలెండర్ వాగ్దానము యెషయా గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనము. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజల మధ్య పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు ఉన్నాడు. సియోను నివాసి, సియోనులో ఉన్నటువంటి ప్రతి ఒక్క నివాసం చేస్తున్నటువంటి వారికి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయాలి. మీ మధ్య ఉన్నది పరిశుద్ధమైనటువంటి దేవుడు, ఘనమైనటువంటి దేవుడు. కాబట్టి మీరు పొందుకున్నటువంటి రక్షణ బట్టి, మీరు పొందుకున్నటువంటి మేలును బట్టి మీరు దేవుణ్ణి, పరిశుద్ధత కలిగినటువంటి దేవుణ్ణి, గనుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి, గణపరచాలి అనే దేవుని వాక్యము ఇజ్రాయేల్ ప్రజలకు తెలియజేయబడుతూ ఉన్నది. మన దేవుడు పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు. నేను పరిశుద్ధుని గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనకు కనబడినటువంటి వాక్యము మనకు తెలుసు. నేను పరిశుద్ధుని గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టమై ఉండటం అసాధ్యము. ఎబ్రీ రాసినటువంటి పత్రికలో మనము చూస్తూ ఉంటాము. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టమై ఉండటం అసాధ్యము. పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి పరిశుద్ధత కాపాడుకున్నటువంటి వారముగా ఉండాలి. మనకు బైబిల్ గ్రంథంలో మనకు ఆది కాండములో కనిపిస్తూ ఉంటుంది. 39వ అధ్యాయంలో యోసేపు భక్తుడు కనిపిస్తూ ఉంటాడు. పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకని? నేను పరిశుద్ధుని గనక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. తను నేర్చుకుంటూ వచ్చినాడు. నా దేవునికి విరోధముగా నేను ఈ పాపం ఎలా చేయగలుగుతాను? చెయ్యలేను. నా దేవుడు పరిశుద్ధుడు. నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనంలో యెహోవా వేలుపులలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు. మహానీయుడు కలిగినటువంటి నా దేవుడు, పరిశుద్ధత కలిగినటువంటి నా దేవునికి నేను విరోధముగా ఈ పాపం ఎలా చేయగలుగుతాను? చెయ్యను. నా దేవుడు పరిశుద్ధుడు కనుక నేను కూడా పరిశుద్ధతను కాపాడుకుంటాను అని దేవునికి వ్యతిరేకముగా, దేవునికి తిరుగుబాటు చేయకుండా పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి వాడు యోసేపు గారు. కాబట్టి పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము. హృదయ శుద్ధి కలిగినటువంటి వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి, పవిత్రతను కాపాడుకునేటువంటి వారముగా ఉండాలి. మనము దేవుని చూసేటువంటి వారముగా ఉండాలి. మన హృదయ అంతరంగము పరిశుభ్రముగా ఉండాలి. అపవిత్రతతో హృదయముల నుంచి కామకత్వము, కలహములు, ద్వేషములు, జారత్వము, విగ్రహారాధన, అభిచారము, కలహములు, మత్సరములు, కుళ్ళు, కుతంత్రములు ఇవి పెట్టుకుంటే హృదయము పరిశుభ్రంగా ఉండదు. హృదయము మరణముతో నింపబడినటువంటిదిగా ఉంటుంది. చెడుతనముతో నింపబడినటువంటిదిగా ఉంటుంది. అప్పుడు దేవుడు నివాసం ఎలాగ చేస్తాడండి? దేవుడు నివాసం చేయడు. మీలో దేవుని ఆత్మ నివసించుచున్నదని మీరు ఎరుగరా? మొదటి కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. దేవుని ఆత్మ మనలో నివాసం చేయాలంటే ఈ హృదయము శుద్ధీకరముగా ఉండాలి, పవిత్రతను కాపాడుకున్నటువంటి వారముగా ఉండాలి. అలాగే యోసేపు గారు హృదయ శుద్ధి కలిగినటువంటి వారుగా ఉన్నారు. పవిత్రతను కాపాడుకునేటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. దేవుని చూసినటువంటి వాడుగా ఉన్నాడు. పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి మనము కూడా పరిశుద్ధముగా జీవించేటువంటి వారముగా ఉండాలి. మనకు ఎబ్రీ రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరిక ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు పవిత్రుడు మన దేవుడు. ఈ లోకములో ఎవరికి ఆ పేరు వర్తించదు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే ఆ పేరు వర్తిస్తుంది. పవిత్రుడు. మాటల పవిత్రత, చూపుల పవిత్రత, నడకలో పవిత్రత, ఆలోచనల పవిత్రత, ప్రవర్తనలో పవిత్రత, ప్రతి దాని విషయంలో పవిత్రతను కాపాడుకున్నటువంటి దేవుడు మన దేవుడు. 33.5 సంవత్సరాలు శరీర ఆకారమును ధరించుకొని ఈ భూమి మీద ఏ పాపము లేనటువంటి వాడుగా మన దేవుడు కనిపిస్తూ ఉంటాడు. ఈ లోకంలో దేవతలు ఉన్నారని పిలువబడుతూ ఉంటారు. వారు విగ్రహములతో కలిగినటువంటి వారు, చేతి పనులు కలిగినటువంటి వారు, వారిలో జీవము లేదు. వారు అలాగా ఉన్నటువంటి వారు వారిని పోలి నడుచుకుంటారు అని మనకు 115వ కీర్తన మనం చూస్తూ ఉంటాం. మన దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు, పాపం లేనటువంటి దేవుడు, పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు. కాబట్టి మన దేవుడు ఘనుడైనటువంటి దేవుడు. కాబట్టి ఉత్సాహధ్వని చేయాలి.
మనము కూడా ఉత్సాహధ్వని చేయాలి. ఆ రోజుల్లో వారు ఉత్సాహధ్వని ఎందుకు చేస్తున్నారు అని అంటే రక్షణ పొందుకుంటూ వచ్చినారు. ఆయా ప్రాంతాలకు చెదిరిపోతూ వచ్చినారు. ఇజ్రాయేల్ ప్రజలు, యూదా ప్రజలు దేవుని మాట వినకుండా దేవుని యొక్క ఆజ్ఞలను తిరస్కరించి ఇష్టానుసారముగా జీవించినటువంటి వారు. యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాము ఆ మాట. చూడండి 12వ వచనంలో, జనములను పిలుచుటకును ఆయన ఒక ధ్వజమును నిలవబెట్టుకును, భ్రష్టులైపోయిన ఇజ్రాయేలును పోగు చేయును, భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చును. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రవచనము ఈ అధ్యాయము చదివితే మనకు ప్రవచనాత్మకమైనటువంటి అధ్యాయముగా మనము చదువుకుంటాము. యెషయి ముద్దు నుంచి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించినటువంటి ప్రవచన వాక్యము. చెదిరిపోయినటువంటి ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు సమకూర్చడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి భూమి మీదకి వస్తారు, చెదిరిపోయినటువంటి. కాబట్టి ఆ రోజు మీరు పరిశుద్ధ దేవుణ్ణి గణపరిచేటువంటి వారుగా, ఆరాధించేటువంటి వారుగా, స్తుతించేటువంటి వారుగా ఉండాలి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధమైనటువంటి నామాన్ని గణపరచాలి. చెదిరిపోతూ వచ్చినారు, భ్రష్టులైపోయిన ఇజ్రాయేలీలను పోగు చేయును, భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన వారు యూదా వారిని సమకూర్చును. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధమైనటువంటి దేవుడు, ఘనమైనటువంటి దేవుడు కాబట్టి వారికి రక్షణ భాగ్యము వారికి ఇవ్వాలని, చెదిరిపోయినటువంటి వారిని, భ్రష్టత్వం కలిగినటువంటి వారిని వారిని రక్షించుటకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి భూమి మీదకి వస్తాడు అని ప్రవచనాత్మకమైనటువంటి వాక్యముగా మనం చూస్తూ ఉన్నాం. ఈ అధ్యాయము 12వ అధ్యాయంలో చూస్తే, ఆ దినమున మీరు ఇలాగందరూ, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నేను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్వాదము, ఆయన నాకు రక్షణ ఆధారము. కావున మీరు ఆనందపడి రక్షణ ఆధారములైన బావుల నుండి నీళ్లు చేదుకొందరు. ఆ దినమున మీరిలాగందరు, యెహోవాను స్తుతించడి, ఆయన నామమును ప్రకటించడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనడి. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచెను, భూమి అంతటా ఇది తెలియబడెను. సియోను నివాసి, ఉత్సాహదని బిగ్గరగా చేయము, నీ మధ్యనుండి ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. చూడండి, ఒకనొక టైములో ఇజ్రాయేల్ ప్రజల మీద, యూదా ప్రజల మీద దేవుడు కోపపడుతూ వచ్చినాడు. కోపపడి ఇప్పుడు దేవుని యొక్క కోపము చల్లారుతూ వచ్చినటువంటిదిగా కనిపిస్తూ ఉన్నది. నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. దేవుడు ఆదరించినాడంట, కోపము చల్లారిపోయింది. ఆయన కోపం నిమిషము మాత్రమును, ఆయన దయ ఆయుష్కాలమంతా ఉంటుంది. కీర్తన గ్రంథము 30వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి వారిని ఆదరిస్తున్నాడు. ఒక తల్లి వారిని ఆదరించినట్టుగా యెరూషలేమును ఆదరించేటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి వారిని ఆదరిస్తున్నాడు, వారిని బలపరుస్తున్నాడు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు. ఒకప్పుడు రక్షణ లేకపోతూ అటు ఇటు తిరుగుతూ బస్సులైపోయినటువంటి జనాంగమును చూసి కోపపడుతూ వచ్చినాడు. ఇప్పుడు కారణము, వారు రక్షణ పొందుకుంటూ వచ్చినాడు. వారు దేవుని యొక్క రక్షణ పొందుకున్నటువంటి వారుగా ఉన్నారు, దేవుని ప్రజలుగా ఉన్నారు, దేవుని సొత్తైనటువంటి బిడ్డలుగా, స్వకీయ సాంపత్యముగా ప్రతిష్ఠించబడినటువంటి బిడ్డలుగా ఉన్నారు. నేను భయపడక ఆయనను నమ్మకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నాకు కీర్తనాస్వాదము, ఆయన నాకు రక్షణ ఆధారమైన. ఇప్పుడు చెప్పగలుగుతున్నారు, మాకు రక్షణ ఆధారము మా యెహోవాయే, మాకు బలము మా యెహోవాయే అని చెప్పగలిగేటువంటి వారుగా ఉన్నారు. కావున మీరు ఆనందపడి రక్షణ ఆధారములైన బావుల నుంచి నీళ్లు చేదుకొందరు. ఆ దినమున మీరు ఇలాగందరు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనది జ్ఞాపకము తెచ్చుకొనిడి. రక్షణ ఆధారములైన బావుల నుంచి నీళ్లు చేదుకుంటారు. అనేక మంది చేదుకున్నటువంటి వారుగా ఉన్నారు, రక్షణ పొందుకున్నటువంటి వారుగా ఉన్నారు. అప్పుడు అంటారు, నాకు రక్షణ దేవుడే ఇచ్చినాడు, నా రక్షణకు కారణము నా దేవుడే
అని అనేక మంది చెప్పుకుంటారు అనే దేవుని వాక్యం ముందుగానే సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఆ రోజున మీరు స్తుతించేవారుగా, గణపరిచేవారుగా, ఘనమైనటువంటి నా నామమును కీర్తించేవారుగా, బలపరిచేవారుగా, స్తుతించేవారుగా, ఆరాధించేవారుగా ఉంటారు. దానిని బట్టి ఇక్కడ సియోను నివాసి మీరు ఉత్సాహాన్ని బిగ్గరగా చేయాలి. మీ మధ్య ఉన్నది పరిశుద్ధమైనటువంటి దేవుడు, పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు, ఘనమైనటువంటి దేవుడు. కాబట్టి మీరు పొందుకున్నటువంటి రక్షణ బట్టి మహా ఆనందముతో, ఉత్సాహధ్వనితో పరిశుద్ధత కలిగినటువంటి దేవుణ్ణి మీరు ఆరాధించాలి, స్తుతించాలి, గణపరచాలి. సియోని నివాసులారా అని వాక్యము చెప్పబడుతున్నది. నేటి దినాల్లో మనకు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధత కలిగినటువంటి దేవుడుగా మన మధ్యకి వచ్చినాడు. శరీర ఆకారముగా ఈ భూమి మీదకి వచ్చినాడు. మన కోసము మన పాపములు, అపరాధములు, దోషములు ప్రతి దారిని తీసివేయటానికి మన ప్రభుని యేసుక్రీస్తు వారు వచ్చినారు. రక్షకుడుగా ఉన్నాడు. లోక పాపమును మోసుకొని పోవు దేని గొర్రెపిల్లగా వచ్చినాడు. మానవులు ప్రతి పాపము నుంచి వారిని రక్షించుటకై ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినాడు. మన పాపములు, అపరాధములు, దోషములను తీసివేయడానికి, మనం రక్షించడానికి ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినాడు. ఇమ్మానుయేలు దేవుడుగా, పరిశుద్ధత కలిగినటువంటి దేవుడుగా, ఘనమైనటువంటి దేవుడుగా మన దేవుడు ఈ భూమి మీదకి వచ్చినాడు. ఇంకా రక్షణ లేకుండా ఎంతకాలం జీవిస్తూ ఉంటావు? పాపపు లోకముతోనే, పాపముతోనే, పాపపు ఆకారముతో, పాపపు శరీరముతో, పాపపు ఆలోచనలతో, పాపపు క్రియలతో ఎంతకాలము జీవిస్తూ ఉంటావు? వాక్యం ఇచ్చినారు కానీ రక్షణ, పాపక్షమాపణ, మారు మనసులోనికి రావట్లా. ఇజ్రాయేల్ ప్రజలు మాకు రక్షణకు కారణభూతుడైనటువంటి మా దేవుడు మా బలము అని వాళ్ళు చదివిస్తున్నటువంటి వారిగా ఉన్నారు, ఉత్సాహధ్వని చేస్తున్నటువంటి వారిగా ఉన్నారు. కానీ మనము ఉత్సాహధ్వని చేయాలి, మనం కూడా రక్షణ పొందుకోవాలి. ఇంకా ఎంతవరకు రక్షణ లేకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటావు? నేడే రక్షణ దినము, నేడే అనుకూలమైనటువంటి సమయం. వాక్యమైన ప్రతి ఒక్క వారిలో రక్షణ లేకపోతే నేడే రక్షణ దినము, నేడే అనుకూలమైనటువంటి సమయం. నీ కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినాడు. ఆయన అమూల్యమైన, ప్రశస్తమైన, నిర్దోషమైనటువంటి రక్తాన్ని మనందరి కొరకు ఆయన చిందిస్తూ వచ్చినాడు. ఆయన రక్షణ నిర్లక్ష్యం చేయవద్దు. నేడే రక్షణ దినము. నేడే నీ పాపములు నీ నోటితో ఒప్పుకుంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ హృదయంలో ఆహ్వానించుకుంటే, నీవును నీ ఇంటి వారిని దేవుడు దీవించి ఆశీర్వదించాలని దేవుడు చూస్తున్నాడు. ఇలాగ రక్షణ లేనటువంటి వారికి రక్షణ దేవుడు అనుగ్రహించును గాక. మనకు కూడా దేవుని యొక్క రక్షణ ఆధారం చేసుకుని మనం కూడా ఉత్సాహంతో, సంతోషంతో దేవుని ఆరాధించి మహిమపరిచేటువంటి వారముగా దేవుడు మనందరినీ సిద్ధపరిచి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరి జీవితాల్లో రక్షణ లేనటువంటి వారు ఇంకా ఎవరైతే ఉన్నారో, వాక్యం ఉన్నటువంటి వారికి రక్షణ భాగ్యం తెచ్చింది ప్రభా. రక్షించబడినటువంటి మాకు సంతోషము, ఆనందం కలిగినటువంటి ఉత్సాహనితో మిమ్మల్ని పరిశుద్ధత కలిగినటువంటి దేవుని ఆరాధించే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మాకు రక్షణము కారణమానికి కారణభూతుడైనటువంటి దేవుడవు ప్రభా. మాకు రక్షణ ఇవ్వడానికి మీరు కలిగినటువంటి సమర్పణ జీవితము ఎంతో విలువైనటువంటిది ప్రభా. అది మేము మనసారా కల్లారా చూసి అనుభవించేటువంటి వారముగా, ఆరాధించేటువంటి వారుగా మమ్మల్ని సిద్ధపరచండి. రక్షణ లేనటువంటి వారు ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ నా ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.